ఇంజనీర్గా కెరీర్ మొదలుపెట్టి వ్యాపారంలో విజయగాథ రాసిన కేతినేని సతీష్ బాబు ఇప్పుడొక కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అది లాభాల కోసం కాదు, మన పల్లె వాతావరణం, మన భూమి వాసన, మన పూర్వీకుల జీవన విధానాన్ని తిరిగి తీసుకురావాలనే కోరిక కోసం. హైదరాబాద్కు సమీపంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతిని ఆలింగనం చేసుకున్న ఒక అద్భుత స్వప్నాన్ని పుట్టించాడు. ఇంతకీ ఆ స్వప్నం ఏంటి? దీన్ని ఎలా సృష్టిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకృతిని ప్రేమించిన ఇంజనీర్, పల్లె స్ఫూర్తిని తిరిగి సజీవం చేసిన ఈ వ్యక్తి పేరు కేతినేని సతీష్ బాబు. వ్యాపార ప్రపంచంలో 25 ఏళ్ల సక్సెస్ఫుల్ జర్నీ. కానీ మనసులో మాత్రం ఎప్పటికీ చెరిగిపోని పల్లె జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలే ఇప్పుడు ప్రకృతి రూపంలో తిరిగి పుట్టాయి. అదే కోనసీమ ఆర్గానిక్. ఇక్కడ ప్రతి అంగుళం భూమి సహజ సిద్ధతతో నిండిపోయి ఉంటుంది. పశువుల మృదువైన అరుపులు, పక్షుల కిలకిలా రావాలు, పళ్ల తోటల పరిమళం అన్నీ కలిపి ఒక పల్లె సింఫనీలా మారిపోయింది. మెకానికల్ ఇంజనీర్ అయిన కేతినేని సతీష్ బాబు చిన్ననాటి పల్లెటూరి జ్ఞాపకాలను తిరిగి జీవితంలోకి తీసుకురావాలనే ఆలోచనతో హైదరాబాదుకు దగ్గరలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండ గ్రామంలో 40 ఎకరాల భూమిలో ఒక అద్భుతమైన కలను సాకారం చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో మన పూర్వీకులు పాటించిన సహజ వ్యవసాయ పద్ధతులనే తిరిగి ప్రవేశపెట్టారు. వివిధ రకాల పండ్ల చెట్లు, అడవి మొక్కలు, పూల మొక్కలు ఇలా దాదాపు 20,000 మొక్కలను నాటారు. ప్రస్తుతం మొక్కల వయసు 1.5 ఏడాదిన్నర. కొన్ని మొక్కలు ఇప్పటికే ఫలాన్నివ్వడం మొదలుపెట్టాయి. మరికొన్ని వచ్చే ఏడాది వరకు దిగుబడి ఇవ్వనున్నాయి. నాది యాక్చువల్ బిజినెస్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో 25 సంవత్సరాల సాఫ్ట్వేర్ కంపెనీ. అది బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నా హాబీ, నా ఇంట్రెస్ట్లు అవన్నీ చేయాలనే ఉద్దేశంతో కోనసీమ ఆర్గానిక్ విలేజ్ అని పేరుతో మా గ్రామాన్ని ఇక్కడ రీక్రియేట్ చేయడానికని మొదలుపెట్టాను. మొత్తం 14 ఎకరాలు ఇది మొదలు. తర్వాత ఇంకో 24 ఎకరాలకు వెళ్ళిపోయాము. ఇప్పుడు 40 ఎకరాలు. ఈ 40 ఎకరాల్లో పూర్తిగా సహజమైన పద్ధతిలో, సహజమైన అంటే ఒక 60-70 సంవత్సరాలకి పూర్వం మన పూర్వీకులు ఏదైతే వ్యవసాయ పద్ధతులను అనుసరించారో అవే వ్యవసాయ పద్ధతులను అనుసరించి అదే రకమైన విత్తనాలని సేకరించి, అది చాలా కష్టమైంది సేకరించి గోమూత్రం, ఆవు పేడ, వాటితో తయారు చేసిన పంచగవ్యం, ద్రవజీవామృతం, అలాగే పుల్ల ఆవు మజ్జిగ, ఈ మిశ్రమాలతో అవసరానికి తగ్గట్టు రేషియోలను మార్చుకుంటూ వాటినే పెస్టిసైడ్ లాగా వాడుతూ పూర్తిగా సహజ వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తామండి ఇక్కడ. సో ఇక్కడ దాదాపు ఇప్పటికీ 20,000 పైన మొక్కలు నాటాం. ఈ 20,000లో ఒక్కటి కూడా హైబ్రిడ్ లేదు, తైవాన్ వెరైటీస్ లేవు, పూర్తిగా దేశీ వెరైటీస్. అలాగే ఇక్కడ రోడ్లు చేసాము. రోడ్డుకి 2 పక్కల మొత్తం కొబ్బరి చెట్లు. ఈ కొబ్బరి చెట్లు కూడా కోనసీమ టాల్ వెరైటీ ఇది. అవే కొబ్బరి చెట్లు నాటాము. అవి మొదట్లో చాలా భయపడ్డాము. అందరూ కూడా ఇది కష్టం ఇక్కడ బతకడం అన్నారు, కానీ అద్భుతంగా బతికింది. అలాగే ఒక 20 రకాల మామిడి మొక్కలు వేసాం. అవి బంగినపల్లితో మొదలుపెట్టి చెరుకు రసం, పంచదార కలసం, హిమాన్ పసంద్, జహంగీర్, పాపారావు గోవా, మల్గువా, ఇలాగా మొత్తం 20 మన పాత దేశీ రకాల మామిడి పళ్ళు ఇక్కడ పెంచడం జరుగుతుంది. నిమ్మ జాతి మొక్కల్లో నిమ్మ, నారింజ, బత్తాయి, పంపర పనస, దబ్బకాయ, కమల, మన నాటు ఒరిజినల్ కమల. సో ఈ వెరైటీస్ అన్నీ వేసాము. అలాగే జామ కూడా నాకు అంటే చిన్నప్పుడు గుర్తు, ఏలూరు బస్సులో వెళ్తుంటే, ఏలూరు పడుతున్నప్పుడు వట్లూరు గేట్ దగ్గర జామకాయలు దొరికాయి. ఆ టేస్టు, ఆ సైజు నాకు అది గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ రైతుల్ని అడిగి కనుక్కుని
ఆ వెరైటీ తీసుకొచ్చి జామ మొక్కలు ఇక్కడ నాటాం. అండ్ ఇక్కడ నేరేడులో తెల్ల నేరేడు ఒక వెరైటీ ఉంది. తెల్ల నేరేడు అద్భుతమైన తీపి, ఆ ఫ్లేవర్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఇంకా ఈ మొక్కలకు వయసు సంవత్సరన్నర ఉంది. సంవత్సరన్నరకే మంచి కాపు వచ్చినాయి అండ్ టేస్ట్ చాలా బాగున్నాయి. ఇప్పుడు దీన్ని మేమే ఇక్కడే ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ చుట్టుపక్కల అందరికీ కావాల్సిన వాళ్ళందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాం. పనసకాయ, పనసలో పనస పండు, కూర పనస. సో కూర పనస అంటే పనస పండు పచ్చిది ముక్కలు కొట్టి కూర వండరు, కూర పనస వేరే వెరైటీ. సో ఆ కూర పనస ఇలాగా మన పురాతన పాత మన దేశీయ రకాల విత్తనాలు ఏమున్నాయో అన్ని రకాలు, అంటే దాదాపు 80 రకాల పండ్ల మొక్కలు నాటాం. సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం. జామలో ఈ మధ్య మీరు చదివే ఉంటారు, ఈనాడు ఆదివారంలో నల్ల జామ అంటే స్ట్రాబెర్రీ జామ అంటారని ఒక వెరైటీ గురించి వచ్చారు. అవి మేము సంవత్సరాల క్రితమే ఇక్కడ వేయడం జరిగింది. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ వీటితో పాటు అంతర పంటలుగా కూరగాయలు వేస్తున్నాం. కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, ప్రకృతిని, పల్లె జీవనాన్ని, వాతావరణాన్ని ఆస్వాదించేలా ప్రతి అంశాన్ని ప్రణాళికతో రూపొందిస్తున్నారు రైతు సతీష్ బాబు. అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తున్నారు. సీజనల్గా పుచ్చకాయ, మస్క్ మెలన్ వంటి పంటలు పండించి అదనపు ఆదాయం పొందుతున్నారు. అనుబంధంగా కోళ్లు, బాతులు, సీమకోళ్లు, పశువులను పెంచుతూ పల్లె జీవనాన్ని పూర్తిగా పునరావృతం చేస్తున్నారు. మాకు దేశీ ఒరిజినల్ విత్తనం దొరికినవి మాత్రమే వేసాం. ఇప్పుడు విత్తనాలు మేము అభివృద్ధి చేస్తున్నాం. అవి కూడా కావాల్సిన వాళ్ళకి మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వగలుగుతాం అండ్ ఇస్తాం ఖచ్చితంగా. మా ఉద్దేశమే అది. మనం ఏదైతే మరుగున పడిపోయి మనం ఈ ఎంఎన్సి విత్తనాల కంపెనీ యొక్క ట్రాప్లో పడి వీటిని మర్చిపోయామో అవన్నిటినీ మేము ఇక్కడ మళ్ళీ పండిస్తున్నాం అండ్ రైతులకు కూడా అందిస్తాం. ఈ రకాలన్నీ న్యాచురల్గా అవి క్రిమికీటకాలని, పురుగుల్ని తట్టుకోగల శక్తి ఉన్నవి. అండ్ మన భూమిలోనే పండడం వల్ల అదే మళ్ళీ ఆ విత్తనాన్ని మళ్ళీ వాడుతూ ఉండడం వల్ల అది ఇంకా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుని మన వాతావరణ పరిస్థితులకి, మన నేలకి తగ్గట్టు ఉత్పత్తిని పెంచుకునే సామర్థ్యం అదే పెంచుకుంటుంది. మనం కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. సో అందుకని ఆ విత్తనాలు ప్రస్తుతం డెవలప్ చేస్తున్నాం. దాదాపు మేము అంతర పంటగా వేసిన పుచ్చకాయలే దాదాపు 2-3 టన్నుల పైన అమ్ముంటాం. అంతర పంటగా వేసిన టమాటాలు 2-3 టన్నుల పైన అమ్మాము. బీరకాయలు అమ్మాము, సొరకాయలు అమ్మాము. సో వాటి టేస్ట్ కూడా అది తిన్నవాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు తింటే మా చిన్నప్పుడు టేస్ట్ గుర్తొస్తుంది అని అన్నారు. అది నిజం కూడా. ఎందుకంటే అవే విత్తనం, అదే నేల, నో కెమికల్స్. సో దానివల్ల పండించడం వల్ల ఆ చిన్ననాటి ఆ టేస్ట్ ఉంది. చిన్నప్పుడు మా ఊర్లో ఏమేమైతే ఉండేవో, లేకపోతే చిన్నప్పుడు మనం ఊర్లో ఏమైతే ఉన్నాయో, ఊర్లో పెరిగిన వాళ్ళు ఏమేమైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం. కోళ్ళు, నాటుకోళ్ళు, సేమకోళ్ళు, గిన్నె కోళ్ళు, బాతులు. మొదట్లో నన్ను కూడా చాలామంది చెప్పారు, ఈ కష్టం, ఇలా చేయలేవు, తెలంగాణలో కొబ్బరి చెట్లు రావు, చాలా చెప్పారు. కానీ అయినా సరే పట్టుదలతో చేసాం అండ్ ప్రతిదీ పెరుగుతున్నాయి. కొబ్బరి చెట్లు అద్భుతంగా పెరిగినాయి. ఆ పాత చిన్నప్పటి ఎక్స్పీరియన్స్ ఈ తరానికి అందచేయడానికి మేము పడిన శ్రమ, ఆ కృషి ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అండ్ ఇప్పటి నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి, స్కూల్స్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా ఉద్దేశం. ఖచ్చితంగా చేస్తాం. దానికి అఫ్కోర్స్ ఈ 10 టీవీ ఇలాంటి మీడియా కూడా మాకు సహకారం అందించడం వల్ల ఇలాంటి వాతావరణం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉందనే విషయం మీ అందరికీ తెలియడం కూడా మాకు, అంటే మేము పడుతున్న కష్టానికి గుర్తింపుగా భావిస్తున్నాం. ఇది కేవలం ఒక వ్యవసాయ క్షేత్రం కాదు, ఇది ఒక జీవన తత్వం. ప్రకృతిని ప్రేమించు, పల్లెను ఆదరించు, భూమిని గౌరవించు అనే సందేశాన్నిచ్చే జీవమైన ప్రాజెక్ట్. ఇంజనీరింగ్ మైండ్తో, రైతు హృదయంతో సతీష్ బాబు నిర్మించిన ఈ కోనసీమ ఆర్గానిక్ ఫామ్ మన పూర్వపు పల్లె స్ఫూర్తిని తిరిగి జీవం పోస్తోంది.